తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అసెంబ్లీ పరిధిలో పోలింగ్కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గానికి సంబంధించి 5,000 మంది ఉద్యోగస్తులు ఎన్నికల డ్యూటీలో శిక్షణలో పాల్గొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్ ను అందరికీ పంపిణీ చేస్తున్నారు. మొత్తం 230 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రితో ఇప్పటికే అధికారులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. రాత్రంతా అక్కడే పోలింగ్ స్టేషన్లో బస చేయనున్నారు. ఉదయం 5:30 ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. 2,67,000 మంది ఓట్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది. మొత్తం 77 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా రాజమండ్రి కమిషనర్ ఆర్ఓ అధికారి దినేష్ కుమార్ తెలిపారు. రాజమహేంద్రవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 50 కాన్స్టిట్యున్సీలో మనకి ఇంచుమించు 4,000 నుంచి 5,000 మంది ఉద్యోగస్తులు ఈరోజు ఎన్నికల శిక్షణలో కానీ లేకపోతే దాని తర్వాత ఈరోజు డ్యూటీస్లో కానీ పాల్గొంటున్నారు. వీరందరికీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఈరోజు వీరి మెటీరియల్స్ అంతా తీసుకొని వీరంతా వాళ్ళకి అలొకేట్ చేసినటువంటి 237 పోలింగ్ స్టేషన్స్లో నైట్ బస చేసి రేపు మార్నింగ్ 5:30 కల్లా మాక్ పోల్ కండక్ట్ చేస్తారు. వీళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అలాగే రేపు మన నియోజకవర్గంలో 2,67,000 మంది ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ కూడా ఏర్పాట్లన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్లో పూర్తి చేశామని తెలియజేస్తున్నాం. సో మన కాన్స్టిట్యున్సీ మన నియోజకవర్గంలో 79 పోలింగ్ స్టేషన్స్ని మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కింద ఐడెంటిఫై చేశాము. ఈ 79 లొకేషన్సే కాకుండా మనకు ఉన్నటువంటి 237 లొకేషన్స్లో కూడా వెబ్కాస్టింగ్ చేయబోతూ ఉన్నాం. ఈ 237 లొకేషన్స్లో 100% వెబ్కాస్టింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్కి అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్ కూడా ఫీడ్ వచ్చేలాగా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఈ 79 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ఎడిషనల్ ఆర్మ్డ్ గార్డ్ సిఐపిఎఫ్ నుంచి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మంది సిటీ నియోజకవర్గం కాబట్టి లాస్ట్ టైం మనం విట్నెస్ చేసింది 66.6% మనం విట్నెస్ చేసాము రాజమండ్రి సిటీలో. ఈసారి డెఫినెట్గా ఒక 5 to 10% లాస్ట్ టైంతో పోలిస్తే పెరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సో మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవిస్తున్నాను, రేపు May 13th మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా మీరు వచ్చి ఓటు వేయడానికి అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సో మనకి పోలింగ్ క్లోజింగ్ టైం వచ్చేసి 6 o'clock. సో 6 o'clock వరకు ఎవరైతే క్యూలో నుంచి ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఓట్లు ఇస్తాము. అలాగే కొంతమంది నడవలేని పరిస్థితుల్లో కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ వీళ్ళు వస్తూ ఉంటారు. సో వీరందరికీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో వీల్ చైర్స్ ఏర్పాటు చేశాము. అలాగే వారిని తీసుకువెళ్ళడానికి వాలంటీర్స్ని కూడా ఏర్పాటు చేయడం అయిందని చెప్పి తెలియజేస్తాం.